తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ వివాహ వేడుక గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ వేడుకకు పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ వివాహ వేడుక గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ వేడుకకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. మొదటిగా ఆయన యనుమల రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చి అక్కడ నుంచి బై రోడ్డు విజయవాడ వయా టోల్ గేట్ గుంటూరులో ఉన్నటువంటి శ్రీ కన్వెన్షన్ హాల్లో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరవుతున్నట్లు తెలిపారు. అయితే ఈ రోజు ఉదయం ఫస్ట్ గా ముఖ్య అతిథులు నారా లోకేష్ గుంటూరు వివాహానికి హాజరవుతారు. తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:50 హాజరవుతారు. వారితో పాటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవటం జరుగుతుంది. అనంతరం 11:20 ఆ ప్రాంతాల్లో యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరవటం జరుగుతుంది. అయితే వీరికి ఉన్నటువంటి సాహిత్యత సంబంధాలు స్నేహపూర్వకంగా ఆయన హాజరవుతున్నట్టుగా కూడా తెలిపారు. దీనిలో భాగంగా అంతేకాకుండా యనుమల రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో యనుమల రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా కూడా చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో ఎమ్మెల్యేగా చేసిన పరిణామం ఉంది. ఆ సన్నిహిత సంబంధాలతో ఆయన ఈ రోజు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరవుతున్నట్లు తెలిపారు. గగన, అంటే ఇక భద్రతా చర్యలు అయితే పోలీసులు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు కోటేశ్వరరావు? ముఖ్యమంత్రి రాక పురస్కరించుకున్న గుంటూరులో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయితే టోల్ గేట్ దగ్గర నుంచి కూడా శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇస్తారో, పటిష్టమైన సెక్యూరిటీ ఇస్తారో, అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యనుమల రేవంత్ రెడ్డి కూడా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడం, టోల్ గేట్ అనంతరం నుంచి కూడా వరుసగా బారికేట్లు గానీ, ట్రాఫిక్ నియంత్రణ గానీ చూసుకుంటూ భద్రత ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గగన, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.